లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్న దేవుడు గొప్పవాడు. నాలో ఉన్న దేవుడు నాలో ఉండి నాకు ముందుగా నడుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన మార్నింగ్ మన్నా చూస్తున్న దేవుని బిడ్డలారా, దేవుడు మీ అందరినీ నిండారులుగా ఆస్వాదించునుగాక. దేవుడు గొప్పవాడు. ఈరోజు వాగ్దానము ద్వితీయోపదేశ కాండం 31:6. నీవు భయపడకు, జడియకు, దిగులు పడకు. నీతో కూడా వచ్చేవాడు నీ ప్రభువైన దేవుడే, యెహోవాయే. ఆయన నీతో కూడా ఉండి గొప్ప కార్యములు చేస్తాడు. నిజముగా మనమంట నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలంట. నిబ్బరము కలిగి బలము తెచ్చుకొని ఉండాలి. దేవుని యొక్క మాట సెలవిస్తుంది. దేవుని యొక్క మహాశక్తిని బట్టి నువ్వు బలవంతుడు కమ్మంటున్నాడు. దేవుని యొక్క కృపను బట్టి బలవంతుడు కమ్మంటున్నాడు. నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. నేను ఒంటరి వాణ్ణి కాదు. నేను ఒంటరిగా వెళ్ళట్లేదు. నన్ను నడిపిస్తూ ఉన్నాడు. నేను దేనికి చెడియను, దేనికి భయపడను అని చెప్పి మనం ధైర్యంగా ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మనల్ని చక్కగా ఆశీర్వదిస్తాడు. ప్రియా బిడ్డ, అదే సమయంలో మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, ఈ ధైర్యము మనలోనికి రావాలంటే లోకములో ఉన్నవానికంటే ఈ మనలో ఉన్న దేవుడు గొప్పవాడనే విషయాన్ని మనం నమ్మాలి. ఈయన బలవంతుడు, సృష్టికర్త. తన నోటి మాట చేత సమస్తమైన కార్యములను సృష్టించాడు. భూమిని, ఆకాశాన్ని, సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించిన దేవుడు. ఈ సృష్టికర్త అయిన యెహోవా మనకు తోడుగా ఉంటుండగా మనకు భయమేలా? మనం ఎందుకు జడియాలి? మనకెందుకు దిగులు? సమస్తమైన భారములను ప్రభు పైన మోపి మనం ముందుకు వెళ్ళామంటే ఆయనే మనల్ని చూసుకుంటాడు. అందుకే అంటున్నాడు, నిబ్బరము కలిగి ఉండండి, ధైర్యము కలిగి ఉండండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులు కండి అంటున్నాడు. మనము బలహీనులుగా ఎందుకు ఉండాలి? ఎందుకు బలహీనులుగా ఎందుకు మనం బలహీనపడుతూ ఉండాలి? ప్రభు మనకు తోడుగా ఉండగా. కాబట్టి ధైర్యం వహించండి, అన్ని విషయాల్లో ధైర్యం వహించండి. దేవుడు మిమ్మల్ని నిండారులుగా ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ వాగ్దానాన్ని బట్టి, అదేవిధంగా మన దేశాన్ని బట్టి, వివాహ కార్యక్రమాలు జరిపించుకున్న బిడ్డలను బట్టి, బర్త్డే ఫంక్షన్లు జరిపించిన బిడ్డలను బట్టి, యవనస్తులను బట్టి, వారి యొక్క ఉద్యోగాలు, వ్యాపారాలను బట్టి మనం ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, జీవాధిపతి, మీకు వందనాలు. ఈరోజు మేము వాక్యానుసారముగా ధైర్యము కలిగి, నిబ్బరము కలిగి, జడియకుండా, భయపడకుండా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. మేము భయపడకుండా, మాతో ఉన్న దేవుడు గొప్పవాడు, ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడు మాలో ఉన్నాడు, మాకు ముందు ఉన్నాడు, మమ్మల్ని నడిపిస్తున్నాడు. కూడి ఎడమ పడిపోకుండా, మేము తొలగిపోకుండా మమ్మల్ని నడిపిస్తున్నాడని చెప్పి నమ్ముతూ నా యేసయ్యా ముందుకు వెళ్ళే కృపను మాకు దయచేయుదురుగాక. ఎలాంటి ప్రభావితని సమస్య వచ్చినా మేము తండ్రి జడియకుండా, భయపడకుండా, కృంగిపోకుండా మాకు సహాయము చేయుదురుగాక. ప్రభు యొక్క మహాకృపను బట్టి, శక్తిని బట్టి బలవంతులవుటకు మాకు సహాయము చేయండి. ఈ మార్నింగ్ మన్నా చూస్తున్న బిడ్డలందరూ క్రీస్తునందు బలవంతులవుదురుగాక. అదేవిధంగా తండ్రి, ఈరోజు తండ్రి వివాహ దినమును జరిపించుకున్న బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా తండ్రి జన్మదినాన్ని జరిపించుకున్న బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. మా భారతదేశాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. భారతదేశమును ఆశీర్వదించండి, రక్షించండి, గొప్ప మారు మనసులోనికి తీసుకురండి, ఉజ్జీవాన్ని కలుగచేయండి. మా భారతదేశంలో తండ్రి యేసుక్రీస్తు వారికి రక్తాన్ని చెల్లుతున్న రక్త ప్రోక్షణలో ఏ ఒక్కరు నశించి పాతాళానికి పోకుండా అందరూ మారు మనసు పొందుకునేలాగిన మీరు సహాయము చేయుదురుగాక. నా తండ్రి, మా దేశంలో ఉన్న ప్రతి యవనస్తులను అవును తండ్రి మీరు ఆస్వాదించండి. వారి భవిష్యత్తు చక్కగా ఉండేది సహాయం చేయండి. అవును తండ్రి, మీ నామానికి మహిమగా అవును తండ్రి ఉద్యోగాలు వెతుక్కునే వారిని మీరు మంచి ఉద్యోగాలు దొరికి సెటిల్ అవ్వడం సహాయం చేయండి. వ్యాపారం చేసుకునే బిడ్డలు వ్యాపారాలు దీవించి ఆస్వాదించి గొప్ప కార్యాలు చేయుదురుగాక. మా దేశంలో తండ్రి సంఘములు లేని ప్రాంతాలలో నూతన ప్రాంతాలు సంఘములు నిర్మించబడేలాగున మీరు సహాయం చేయండి. కొత్తగా సేవకులను లేపండి. మీరు రాకడ త్వరగా ఉంటుండగా మీరు రాకడకు తండ్రి మా దేశంలో మా అందరినీ తండ్రి మీరు సిద్ధపరిచి దీవించి ఆస్వాదించు. మీకే మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.